నమస్తే శ్రీకాంత్ గారు. మరి పివి సునీల్ కుమార్ గారు మొత్తానికైతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారండి. అంటే ఆయన అధికారిగా ఎప్పుడు పోలీస్ అధికారే, ఆయన పోలీస్ మెట్లు ఏం కొత్త ఏం కాదు. కాకపోతే ఆయన ఒక కేసులో నిందితుడిగా ఈరోజు విచారణకు హాజరయ్యారు. సరే, ఇది బిగినింగే. ఇంకోటి ఆయన ఐపీఎస్ ఆఫీసరు, చాలా సీనియర్ మోస్టు, కాబట్టి ఆయనకి ఇటువంటి ఎదుర్కోవడం పెద్ద విషయం అని నేను అనుకోవడం లేదు. కానీ చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రూఫ్స్తో మరి సంబంధించినటువంటి విషయం. మరి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారి కాబట్టి ప్రభుత్వం యొక్క అండదండలతోనే ఇదంతా చేశారని రఘురామకృష్ణరాజు గారు చెప్తుంటారు కదా. కాబట్టి సాక్ష్యాధారాలు ప్రూఫ్లు అంత ఈజీగా దొరుకుతాయి అంటే డౌటే. సరే, మొత్తానికి ఆయన కేసు పెట్టారు. మీ ప్రభుత్వ హయాంలో ఆయన మీ ఎంపీగా కేసు పెడితే కేసు తర్వాత సంగతి ఆయనకి 3rd డిగ్రీ చుక్కలు చూపించారు. ఆయన పాపం ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. పక్కన పెడితే పివి సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన సిఐడి డీజీగా గత ప్రభుత్వంలో హైకోర్టు న్యాయమూర్తుల మీదే సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు, ఇలాగూ బూతులు తిడుతున్నారు, తప్పులు ఆపాదిస్తున్నారు, మీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని విధి విధానాలని నిర్ణయాలని కోర్టులు కూడా అప్పుడప్పుడు సమీక్షిస్తాయి. ఆ రకంగా వ్యతిరేకంగా మాట్లాడారనో గ్రడ్జి పెట్టుకొని న్యాయస్థానాలను కూడా వదలకుండా ఒకటి గుర్తు చేస్తాను. కరోనా టైంలో జడ్జిలను తీసుకుని వెళ్ళి కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి గదిలో బంధించి తాళం వేయాలనేటటువంటి పోస్టులు పెట్టిన పరిస్థితి. ఇక చూసి విసిగిపోయి వాళ్ళు కూడా సోషల్ మీడియా అంటే జనరల్గా జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ కింద కొద్దిగా చూసి చూడనట్టే ఉండమని చెప్తుంది ఈ రోజుకైనా కానీ, సుప్రీంకోర్టుతో సహా. కానీ పరిధి దాటిపోయి చెలరేగిపోయి వారికే విసుగొచ్చి వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఇదే అధికారికి చెప్తే ఒక్కడు కూడా మాకు దొరకలేదంటే ట్రేస్ అవుట్ కాలేదని చెప్పేసి ఒక్కళ్ళని కూడా పట్టుకోలేకపోయారు ఈ పివి సునీల్ కుమార్ గారు. మరి అదే పార్టీ, మీ సొంత పార్టీ ఎంపీనే ఈగో క్లాషెస్ వచ్చో వారిద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలతోనో లేనిటువంటి వ్యవహారం ఏం కాదు కదా. ఉన్నాయి పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు. ఆయన తూర్పారపడుతున్నాడని చెప్పేసి ఆ రకంగా టార్చర్ చేయడానికైతే ఆయన చాలా ముందుకొచ్చి ప్రభుత్వ ఆకాంక్షల్ని తూచే తప్పకుండా చట్టవిరుద్ధంగా చేసిన పివి సునీల్ని ఇప్పుడు మనం విచారణకి హాజరైన సందర్భంగా మాట్లాడుకున్నాం. వాట్ డూ యు సే? సురేష్ గారు, మొదటిగా 27x7 ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభ సాయంకాలం. ఒకటి, దీన్ని మన ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటే తీసుకున్నారు అంటారు, తీసుకోకపోతే వారు ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నారు అంటారు. అంటే కామన్ థింగ్ అన్నమాట. జనరల్ గా వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడుకున్నా కూడా. ఆ రోజు పివి సునీల్ గారు కానీ సీతారామాంజనేయులు గారు కానీ చట్టాన్ని వాళ్ళ చేతికి తీసుకోలే. వారి చట్ట ప్రకారము వారు ఏవే అంశాల మీద వీళ్ళు చేశారు అనేది తీసుకెళ్లారు. దాని ప్రకారంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దానికి ఈ రోజు ఈ పోలీస్ ఆఫీసర్లకి ఎలా శిక్షలు పడుతున్నాయి అనేది అన్ని డిపార్ట్మెంట్ కూడా గమనిస్తున్నాయి. అంటే ఒక్క పోలీసే కాదు, రెవెన్యూ గాని, పోలీస్ గాని, ఫారెస్ట్ గాని, ఇటువంటి కార్యక్రమాల్లో పైనుంచి కింద వరకు ఉన్న డిపార్ట్మెంట్. శ్రీకాంత్ గారు, అసలు ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు ఏం తప్పు చేశారని ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారని మీరు చెప్తున్నారు? మీ పివి సునీల్ గారు కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ ఏంటో? ఇప్పుడు రఘురామకృష్ణ గారి మీద ఏముంది? ప్రభుత్వము రాజద్రోహ కేసు ఉంది. అంటే ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళని కానీ ఇష్టానుసారం మాట్లాడము, అది ఆ రోజు జరిగింది, కేసు పెట్టారు. ఈ రోజు రేపు చెప్తున్నా, తన దాకా వస్తే తెలియదు అనేది ఒక సామెత ఉందన్నమాట. రేపు పొద్దున్నే రఘురామకృష్ణరాజును ఏదన్నా తడుముకొని, మన పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోనే మనం చూసాం. డిఎస్పీ గారి ఇష్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఈయన చాలా అతనికి సచ్చీలుడు అని చెప్పి ఒక ముద్రేసి పెట్టేశాడు. ఇటువంటి దాంట్లో 2-3 క్లాసులు రానివ్వండి, మళ్ళీ అతను ఎదురు తిరిగి చాకరేవు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ చెప్పేది అదొకే. నేను అడిగేదానికి మీరు సమాధానం. నేనేమంటున్నానంటే, రఘురామకృష్ణరాజు గారు ఏ తప్పు చేశారని అంత పెద్ద కేసు పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టి చట్టవిరుద్ధంగా 3rd డిగ్రీ ఎట్లా ప్రయోగించారు? ఒక సామాన్య పౌరుడి మీద కూడా ప్రయోగించకూడదే.
కస్టడీలో ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుగురించే కదా వైద్య పరీక్షలు ముందు తర్వాత కూడా చేస్తారు. మరి ఈ రకంగా దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే చట్టాన్ని చేతిలో తీసుకుని కుట్టేస్తారా? ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేశాడు అనుకుందాం, తప్పు చేస్తే దానికి తగ్గట్టుగా సెక్షన్స్ పెట్టి కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఎవరి కళ్ళలో ఆనందం చుట్టానికి, ఎవరిని సంతృప్తి పరచడానికి? ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించుండేది మీరు చూసారా, నేను చూసారా, ప్యానెల్లో ఉన్న సభ్యులు చూసామా? రఘురామకృష్ణ రాజు చెప్తే తప్ప ఎవరికన్నా తెలుసా? అది వైద్య పరీక్షలు ఏం చేస్తారు మరి? అవును సార్, ప్రభావతి గారు జీజీహెచ్ ప్రభావతి గారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మిలిటరీ హాస్పిటల్లో చేయించుకుంటే కదా మిలిటరీ హాస్పిటల్ తేల్చింది ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి. అవునవును. ఇప్పుడు బురద చల్లడానికి ఏమైనా మాట్లాడచ్చు. వారు మళ్ళీ కాదు మిలిటరీ హాస్పిటల్ బురద చల్లింది అయితే మీ మీద. అంటే ఇప్పుడు నేను చెప్పేది అంత లోపల ఏం చేసుకున్నాడు ఆయన మనకేం తెలుసు? మనము సినిమాల్లో చూస్తుంటాం కత్తి కోసుకొని లాస్ట్ లో కోర్టుకు అటెండ్ అవుతా ఉంటారు, ఇట్లా హాస్పిటల్ కి అటెండ్ అవుతారు. వాళ్ళ పాటికి వాళ్ళు కొట్టుకోవచ్చు కదా, తప్పేముంది దీంట్లో? ఒకసారి రివర్స్ అయిన తర్వాత రివర్స్ అయ్యి గబ్బు అనకూడదు. నేను పర్సనల్ గా రఘురామకృష్ణ గారిని నేనేం బాడీ షేమింగ్ చేయట్లేదు. పాప ఆయన చాలా భారీ కాయుడు. ఆయన అరికాళ్ళలో ఆయన కొట్టుకుంటాడా? సారీ సార్, ఒకటి సురేష్ గారు, ఎందుకంటే రఘురామకృష్ణ గారిని నేను కూడా దగ్గర నుంచి చూసినా చాలా పట్టుదల అయిన వ్యక్తి. వారు ఏది చేయాలనుకుంటే, ఇప్పుడు ఎవరన్నా మనిషి మీద అటాక్ చేయాలనుకుంటే అతను ఏమైనా సరే, అతను ఏది చేసినా సరే చేసేస్తాడు. దాంట్లో భాగంగా అతను ఏమైనా చేసుకోవచ్చు. ఆ పక్క వాడిని గబ్బు పట్టించాలి, ఆ పక్క వాడిని బురద చల్లాలి, ప్రభుత్వాన్ని నిగ్గు తేల్చాలి అనే ఉద్దేశంతో ఏమైనా, ఎందుకంటే వారి మెంటాలిటీ నాకు చాలా బాగా తెలుసు. దగ్గరగా అంతా చూసిన వాళ్ళమే కదా, మేమంతా ఉన్నాం కదా, కలిసే ఆయనతో కలిసి ప్రయాణం చేశాం కదా, ఆయనతో కలిసి మాట్లాడుతున్నాం కదా. కాబట్టి చాలా పట్టుదలైన వ్యక్తి. దానికోసం ఎంతవరకైనా ఏమైనా చేసేదానికి సిద్ధమని మనం అంతా చూసాం. ఢిల్లీలో కూర్చొని 4-5 ఛానల్ పిలిపించుకొని ఎలా చాకరేవు పెట్టాడో చూసాం. ఆ పరిస్థితి కూడా వీళ్ళకి వస్తుంది అని చెప్తున్నా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి మనం కూర్చొని మీరు చెప్పిండేది కరెక్ట్ శ్రీకాంత్ గారు అని చెప్పాలి. మీరు సురేష్ గారు ఇది పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఎందుకంటే ఈ విషయంలో సునీల్ కుమార్ గారు కానీ ఫ్యూచర్ లో ఆయన ఏం చేస్తారు, ఆయన అలా చేయాలని మీరు కోరుకుంటాంలో తప్పలేదు. అది ఓకేనండి బాబు, నేను అడిగిన దానికి సమాధానం అది కాదు, అది రిలేటెడ్ కాదు. అది నేను మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పిన, కరెక్ట్ చెప్తున్నా. ఆయన ఏమైనా చేసుకొని దాన్ని ప్రయోగించవచ్చు మా మీద అనేది బాగా డైరెక్ట్ చెప్తున్నా కదా, దాంట్లో ఏ డౌట్ లేదు. ఆయన ఒక మనిషిని అటాక్ చేసినాడంటే తనకు ఏమైతుందో కూడా అనుకోడు, అది నెరవేరాలా అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నా నేను. ఓకే సార్, విఠల్ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ విఠల్ గారు. సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు ఏది సారీ సార్, నేను చాలా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. కరణం భాస్కర్ గారు సారీ, రఘురామకృష్ణరాజు గారట ఆయనే గాయాలు చేసుకొని ఏది అరికాళ్ళల్లో వంగి, ఆయన అసలు నేను మళ్ళీ చెప్తాను, ఆయన అంత హైట్, ఆయన పర్సనాలిటీ, ఆయన లావు, ఆయన మామూలు కింద కూర్చోడానికి కొద్ది టైం పడుతుంది. అటువంటిది ఆయన అరికాళ్ళ ఏది మీ కస్టడీలో ఉండి వేరే వాళ్ళతో కొట్టించుకుంటాడా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? బయటికి పోయిన తర్వాత కదా చేసుకోండి. ఆయన బయటికి మీరు కస్టడీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు బయటికి వెళ్తాడు? ఎప్పుడు వచ్చాడు? బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు. సురేష్ గారు నన్ను మాట్లాడండి. భాస్కర్ శ్రీకాంత్ గారు దయచేసి మాట్లాడతారేంటండి మీరు? అది కాదు మిలిటరీ శ్రీకాంత్ గారు దయచేసి సులభంగా టేకప్ చేస్తారా? మరి గుంటూరు ప్రభావతి ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పేసి కదా, పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చింది. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం, మనకు టైం ఎక్కువ. ప్రభావతి గారి దగ్గర నుంచి మిలిటరీ హాస్పిటల్ పోయే లోపల జరిగింది అంటున్నా నేను. ఇది ఓకే, రైట్. ఆయన ప్రభావతి గారి దగ్గరికి పోయి ప్రభావతి గారు కరెక్ట్ ఇచ్చారు.
ఓకే రైట్ ఓకే అక్కడి నుంచి పోయేటప్పుడు జరిగింది ఏం చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎంత కావాలంటే అంత స్టోరీలు అల్లుకోవచ్చు, తప్పే లేదు సార్. మీరు మాట్లాడండి సార్.